అధ్యాయము, రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం లాస్ట్లో అనే స్త్రీ ఎవరు, అసలు ఈమె గురించి ఏంటి అని మనం కొద్ది మాటలు కానీ చూసినట్లయితే, మొట్టమొదటగా ఈ బత్షెబా అనే ఆమె ఏలీయాము కుమార్తెగా చెప్పబడింది. ఏలీయాము కుమార్తెగా చెప్పబడింది. అంటే ఈ బత్షెబా, ఏలీయాము అంటే అతను ఒక యాజకుడుగా చెప్పబడ్డాడు. ఆ దినాలలో ఒక యాజకుని కుమార్తెగా ఈమె ఉంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే బత్షెబా అంటే ఆ పేరుకు అర్థం కూడా ప్రమాణపు కుమార్తె అని. బత్షెబా అంటే పేరుకు అర్థం ప్రమాణపు కుమార్తె. అంటే ఈ బత్షెబా యొక్క ఫ్యామిలీ లైఫ్ని కానీ, లేదంటే ఆమె యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మనం చూసినట్లయితే, ఆమె యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం అనేవి కొంత స్టాండర్డ్స్ కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణపు కుమార్తె అంటే మనందరికీ తెలిసిందే కదా, దేవుని దగ్గర నుంచి వాగ్దానం తీసుకొని వాగ్దానం ద్వారా పుట్టబడినటువంటి బిడ్డ అని మనం చూస్తాం. అంటే ఒకవేళ తల్లిదండ్రులకు దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడేమో, ఆ వాగ్దానం ప్రకారం ఈమెనేమన్నా దేవుడు ఇచ్చాడేమో, మనకైతే ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచలేదు. అయితే ఈ బత్షెబా యొక్క కుటుంబ నేపథ్యం అయితే ఒక స్టాండర్డ్ కలిగినటువంటి కుటుంబంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామన్నమాట. ఈమె ప్రమాణపు కుమార్తెగా అంటే కొంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎరిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనం బత్షెబా గురించి చెప్పుకోవచ్చు. తరువాత ఆ బత్షెబా యొక్క భర్తను మనం కానీ గమనించినట్లయితే, హిత్తీయుడగు ఊరియాకు భార్య. హిత్తీయుడగు ఊరియాకు భార్య. ఇటు హిత్తీయుడు అంటే ఒక్కసారి మనం ఆదికాండంలో కానీ చూసినట్లయితే, ఆదికాండం 10వ అధ్యాయంలో దాదాపుగా వంశాలన్నీ కూడా ఏవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరి సంతానం, ఏ జనాంగము అనేది ఇక్కడ మనకి ఈ 10వ అధ్యాయంలో క్లియర్గా తెలుస్తుంది. 10వ అధ్యాయము 15వ వచనంలో కానీ మనం చూస్తే, చదవండి అక్క. ప్రథమ కుమారుడగు చాలక్క. ఇక్కడ మనం కానీ చూస్తే ఈ 15వ అధ్యాయంలో హేతును, తర్వాత యబూసీలు, అమోరీలు, ఈ జనాంగం అంతా సరే మనకు అంత ప్రస్తుతానికి అంత అవసరం లేదు. కానీ అంటే ఈ వ్యక్తి హిత్తీయుడు అంటే కనాను సంతానానికి చెందినటువంటి వాడు. కనాను సంతానానికి చెందినటువంటి వాడు అంటే కనాను అంటే మనకు తెలుసు, తండ్రి చేత శపించబడినటువంటి వాడు, శాపగ్రస్తమైనటువంటి జనాంగం. శాపగ్రస్తమైనటువంటి జనాంగం ఈ ఊరియా అనేది మనం చూస్తాం. శాపగ్రస్తమైనటువంటి జనాంగం నుండి వచ్చినటువంటి ఈ ఊరియా అనే ఈ పేరుకు అర్థం ఏంటంటే యెహోవా వెలుగులో ఉన్నవాడు. ఊరియా అంటే అర్థం యెహోవా వెలుగులో ఉన్నవాడు. అంటే వీళ్ళ పేర్లు చాలా చక్కటి అర్థం ఇస్తూ ఉన్నాయి మనకి. వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాలు చాలా చక్కటి కుటుంబ నేపథ్యాలుగా ఉన్నాయి. ఈ ఊరియా శాపగ్రస్తమైన జనాంగం నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుని వెలుగులో నిలిచి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అది బత్షెబాను చేసుకోక ముందు నుంచి ఉందా, చేసుకున్న తరువాత దేవుని వెలుగులోకి వచ్చాడా మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ భాగం వ్రాయించి పెట్టే నాటికి అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఇద్దరు కూడా ఒక చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. అయితే వాళ్ళకి పిల్లలు ఉన్నట్లుగా ఇక్కడ లేదు కాబట్టి పిల్లలు లేరు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కానీ మనం చూసినట్లయితే ఈ హిత్తీయుడు గురించి ఒక్క మాటగానే మనం చూసినట్లయితే, ఇదే రెండో సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది. 23వ అధ్యాయంలో మనం మొత్తం చదువుకోం, కానీ 8వ వచనం నుంచి మనం ఆ క్రింద భాగానికి మొత్తం ఇంకా అక్కడి నుంచి చివరి వరకు కానీ మనం చూసినట్లయితే, దావీదు యొక్క సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. దావీదు సైన్యంలో ఉన్న బలాఢ్యుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆ బలాఢ్యుల్లో భాగంగా మనం ఆ మధ్య భాగంలో కానీ చూస్తే
13వ వచనంలో మనం చూస్తే 30 మంది అధిపతులలో 30 మంది అధిపతులలో అంటే దావీదు యొక్క అనుచరులు కొన్ని విభాగాలుగా చేయబడ్డారనమాట. దావీదు యొక్క అనుచరులు లేదంటే ఆయన సైన్యంలో ఉన్నటువంటి వారు కొన్ని విభాగాలుగా ఉన్నారు. ఒక విభాగంలో ముగ్గురున్నారు. 9వ వచనంలో ఉంటది. దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు ఎలియాజర్ అనే వ్యక్తి. అంటే ఒక ముగ్గురు బలాఢ్యుల్ని ఒక సపరేట్‌గా ఒక విభాగంగా చేశాడు. అట్లా కొన్ని విభాగాలుగా చేశాడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. ఈ 30 మంది ఈ ఆ బలాఢ్యుల్లో ఈ 30 మంది అధికారుల్లో 39వ వచనం చూస్తే హిత్తీయుడైన ఊరియా వారందరూ 37. అంటే ఈ విభాగాలుగా చేసినటువంటి ఈ భాగంలో హిత్తీయుడైనటువంటి ఊరియా కూడా ఉన్నాడు. దావీదు సైన్యము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో పరాక్రమం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే దావీదు సైన్యంలో ఉంటారు. ఎందుకంటే దావీదు కూడా అంతటి పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. దేవుని సహాయంతో అతనికి ఉన్నటువంటి పరాక్రమం అతని శక్తి సామర్థ్యాలను బట్టి రాలేదు, కానీ దేవుని ఆత్మ చేత అతను పొందుకున్నాడని మనందరికీ తెలిసిందే. బాలుడుగా ఉన్నప్పుడే సింహాన్ని చీల్చాడంట, ఎలుగుబంటిని చీల్చాడంట. ఆ తర్వాత భయంకరమైనటువంటి గొల్యాతుని చంపేశాడు. ఇవన్నీ కూడా అతని శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ దేవుని నామాన్ని బట్టే దావీదు జయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దావీదు కూడా అంటాడు కదా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవం గల దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నాడు వీడు అని అక్కడ గొల్యాత్ అంటాడు ఒక మాట. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? నేను కుక్కలాగున్నాను నీ కంటికి, ఏదో చిన్న కర్ర పట్టుకొని వస్తూ ఉన్నావు, నేను నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి గొల్యాతు అన్నాడు. అంటే దావీదు దృష్టిలో గొల్యాతు యొక్క స్థానం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు తన శక్తి సామర్థ్యాలను బట్టి గొల్యాతును ఎదిరించలేదు, కానీ తన మీద ఉన్నటువంటి దేవుని శక్తిని బట్టి గొల్యాతును ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి దావీదు కాలంలో జరిగినటువంటి భయంకరమైన యుద్ధాలు ఇంకా ఏ కాలంలో జరగలేదంట. భయంకరమైన యుద్ధాలు జరిగించాడు, శత్రు సమూహంపై జయం పొందాడు, తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన కుమారుని యొక్క కాలంలో సమాధానకరంగా రాజ్యం జరగడానికి తను ఒక దారిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి పరాక్రమం కలిగినటువంటి దావీదు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఈ అధికారులు, ఈ బలాఢ్యులు, ఈ సైన్యము, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బలాఢ్యులే. వీళ్ళల్లో ఈ ఊరియా ఒకడుగా చెప్పబడ్డాడు కాబట్టి ఊరియాను కూడా మనం బలాఢ్యుడిగా చెప్పుకోవచ్చు, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు, యోధుడైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఒకవైపు బత్షెబాను చూస్తే ఒక దైవికమైనటువంటి కుటుంబంలో పెరిగినటువంటి స్త్రీగా ఉంది. ఒకవైపు ఊరియాను చూస్తే అతను కూడా ఒక దైవికమైన భయం కలిగినటువంటి వ్యక్తి, శారీరకంగా చూస్తే ఒక సామర్థ్యం కలిగినటువంటి బలాఢ్యుడిగా మనం ఇక్కడ ఊరియాని చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ఊరియా జీవితంలో లేదంటే బత్షెబా జీవితంలో జరిగినటువంటి విషయం ఏంటి అంటే 2వ వచనంలో మనం కానీ చూస్తే ప్రొద్దుగురుంకువేళ, ఇంకా చివర చూస్తే స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ ఈ బత్షెబా యొక్క ఆలోచన విధానాన్ని మనం కానీ ఒకసారి గమనించినట్లయితే, ఒక స్త్రీగా బత్షెబా తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, ఒకవేళ ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నంత టెక్నాలజీ ఉండకపోవచ్చేమో, ఈ రోజుల్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఒకవేళ ఆ రోజుల్లో ఉండకపోవచ్చేమో, కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మధ్య చాలా టెక్నాలజీ ఉందంట. ఈజిప్ట్ దేశంలో, ఐగుప్తు దేశంలో చాలా టెక్నాలజీ ఉందంట. ఆ రోజుల్లో వాళ్ళకి స్నానపు గదులు ఉన్నాయంట, దాంట్లో ఆ స్నానపు తొట్లుండేవంట, చాలా ఫెసిలిటీస్, ఆధునికమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఆ దినాలలో ఐగుప్తు దేశంలో ఉన్నాయంట. మరి ఇశ్రాయేల్ దేశంలో ఎంతవరకు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఈ బత్షెబా గురించి వ్రాయబడిన సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క బాత్రూమ్కి పైన టాప్ లేదు మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు
బత్షెబ యొక్క ఆలోచన ఎలా ఉండాలి? బాగా చీకటి పడ్డాక ఎవ్వరు చూడ్డానికి అవకాశం లేదు అనుకున్న తర్వాత అప్పుడు తను ఆ పని తప్పదు, చేయాల్సిన పనే అది. స్నానం చేయడం అనేది నిత్యావసరం, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాల్సిన పనే. అయితే ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన ఒక స్త్రీగా ఆమె కలిగి లేదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తన శరీరాన్ని కాపాడుకోవటానికి, తన భర్త విషయంలో తను జాగ్రత్తగా ఉండడానికి ఈమె ఒక జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ ప్రవర్తించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇంకా పూర్తి చీకటి పడలేదు. ప్రొద్దుగురుంకు వేళ అని ఉంది. ప్రొద్దుగురుంకే వేళ అంటే మన భాషలో చెప్పుకోవాలి, మన టైమింగ్స్ ప్రకారం చెప్పుకుంటే సాయంత్రం 6-7 గంటల సమయంలో అయ్యుండొచ్చు. మరి పైన టాప్ లేకుండా చుట్టుపక్కలన్నీ అపార్ట్మెంట్స్ ఉంటే, మంచి మంచి బిల్డింగ్స్ కానీ ఉంటే, అటువంటి సమయంలో పూర్తిగా చీకటి పడక ముందే ఆ టాప్ పోయినప్పుడు అలా ఓపెన్గా తను అలా చేయడం అనేది దైవిక క్రమం కాదు, లోకరీతిగా కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయంలో ఈమె జ్ఞానం లేనటువంటి స్త్రీగా ఉంది అని ఈ బత్షెబ గురించి మనము చెప్పొచ్చు. ఈమె జ్ఞానం లేనటువంటి స్త్రీగా ఉంది. తన యొక్క జ్ఞానం లేని తనాన్ని బట్టి తన కుటుంబానికి ఎంత నష్టం తెచ్చుకుందో ఈ స్త్రీ గురించి మనము గమనించవచ్చు. తన కుటుంబం ఒక విచ్ఛిన్నమైపోవడానికి ఈ స్త్రీ కారణమైనట్లుగా మనం చూస్తాం. నిజంగా స్త్రీలుగా మన యొక్క కుటుంబ జీవితం విషయంలో కావచ్చు, వ్యక్తిగత జీవిత విషయంలో కావచ్చు, మనకు జ్ఞానం ఎంతైనా అవసరం. మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనకు జ్ఞానం ఎంతైనా అవసరం. అందుకే జ్ఞానం లేనటువంటి స్త్రీ అంట దేవుని దృష్టిలో ఎటువంటిదంటే పంది ముక్కున ఉన్నటువంటి బంగారు. అంటే ఓ పంది ముక్కుకి ఒక గోల్డ్ ఆ ముక్కు పొడకు కానీ పెడితే దీనికి ఉన్నటువంటి వాల్యూ పోతుంది, ఆ బంగారానికి ఉన్నటువంటి విలువ పోతుంది ఆ పంది యొక్క అసహ్యతను బట్టి. అలానే ఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీ జ్ఞానం లేనిది గానైతే తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తనకు తెలియకపోతే ఆ స్త్రీ పందితో సమానం దేవుని దృష్టిలో, విలువ లేనిది దేవుని దృష్టిలో. ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఎన్నిక లేనిది దేవుని దృష్టిలో. అందుకే దేవుడు కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీలుగా మనకిచ్చాడు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. మూఢురాలు తన చేతులతో ఉన్న కుటుంబాన్ని కూడా ఓడబెరుక్కుంటుందంట. అంటే జ్ఞానం కలిగిన పురుషుడు కదా ఇల్లు కట్టుకోవాల్సింది, కానీ దేవుడు ఇల్లు కట్టుకునే బాధ్యతను మనకిచ్చాడు, స్త్రీకిచ్చాడు. ఎందుకని? స్త్రీగా బాధ్యతగా మనం ఫీల్ అవుతాం కుటుంబం విషయంలో. భర్త బాధ్యతగా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. అయితే వాళ్ళకంటే ఎక్కువగా కూడా కుటుంబం గురించినటువంటి ఆలోచన మనకు ఉంటుంది. పురుషుడు సహజంగా పిల్లలకు కొన్ని పనులు నేర్పించడానికి, పిల్లలకు కొంచెం బాధ్యత నేర్పించడానికి వాళ్ళ విషయంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. పైకి చూడడానికి ఏంటి వీళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు అని అనిపించేటట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కొన్నిసార్లు. కానీ మనమైతే అంత కఠినంగా ఉండలేం. వాళ్ళు నేర్చుకోకపోయినా పర్లేదు, నేను చేసి పెడతా. మనం పిల్లల విషయంలో అదే అనుకుంటా కదా, వాళ్ళు చేయకపోయినా పర్లేదులే, నేను చేసి పెడతాలే, ఎట్లా ఒకట కష్టమో నష్టమో అని పిల్లల విషయంలో మనం ఎంతైనా సఫర్ అవుతాము, ఎంతైనా అడ్జస్ట్ అవుతాం. కానీ పిల్లల్ని సఫర్ చేయడానికి మనం ఇష్టపడం. పిల్లల మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, అంత ప్రేమ మనకుంటుంది. వాళ్ళు 10 మందిలోకి వెళ్ళారు అంటే ఆ కొద్దిసేపు కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళతో ఒకవేళ ఫ్రెండ్స్తో కలిసి ఉండొచ్చేమో, కానీ 100 మందిలో ఉన్న మన ధ్యాస అంతా ఇంట్లోనే ఉంటుంది. ఏం తిన్నారో, ఎట్లా ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో ఆలోచనలన్నీ మనకు ఇలానే ఉంటాయి. అందుకని దేవుడు బాధ్యత కలిగినటువంటి స్త్రీగా మనం ఉండాలి అని మన దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, స్త్రీలుగా మన కుటుంబం విషయంలో మనం ఒక భారం, ఒక బాధ్యత మనం కలిగి ఉండాలి.
ఆ భారం బాధ్యత మనం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా మనము మన కుటుంబాన్ని కట్టుకోలేము. ఆ విషయం గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ ఈ జ్ఞానం ఎలా వస్తది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమంట. తెలివికి మూలమంట. అంటే దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మళ్ళీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రార్థనలో మనం ఎడతెగక ఉండడం. వాక్య పఠనంలో మనము ఎడతెగక ఉండడం. ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే మన పనులు ఎట్లా సాగుతాయి? మనం కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. పని చేసుకుని బయటికి వెళ్ళి పనిచేసే స్త్రీలుంటారు. పొద్దుగూకులు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలంటే బయటికెళ్ళి పనిచేసే వాళ్ళకి కుదరదు కదా! మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, మన హృదయంలో ప్రార్థన అనే ధూపం భక్సింగ్ గారు అంటారు కదా! బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. లేవీకాండంలో ఉంటది ఆ మాట. భక్సింగ్ గారి ఫోటో ఎక్కడున్నా కూడా ఆ మాట ఖచ్చితంగా ఫోటో దగ్గర ఉంటది. అగ్ని బలిపీఠం మీద నిత్యము అంటే ఆ దినాలలో దేవుడు కట్టడని నియమించినప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని అనేది నిత్యం మండుచూ ఉండేటట్లుగా యాజకుడు జాగ్రత్త పడతా ఉంటాడంట. ఈ దినాలలో మన హృదయం అనేటటువంటి ఈ బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. నిత్యం మండుతూ ఉండాలి. ఒక్కోసారి మంట మండే క్రమంలో మసి కూడా వస్తది. బూడిద కూడా వస్తది. అయితే ఈ మసి, బూడిద ఏం చేస్తాయంటే మంట కొంతకాలం వెలిగిన తర్వాత, కొంత సమయం బాగా వెలిగిన తర్వాత ఈ మసి, ఈ బూడిద ఏం చేస్తాయంటే ఆ మంటను ఆర్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ మంట పూర్తిగా వెలగడానికి ఈ బూడిద అడ్డం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ బూడిదను పక్కకు లాగడం, ఆ మసిని ఆ బూడిదంతా తీసేసి మరలా ఆ కట్టెల వరకే అక్కడ ఉంచాము అంటే మరలా మంట చక్కగా వెలుగుతుంది. అలానే ఈ ప్రార్థన అనే ధూపం మన హృదయంలో నుంచి నిత్యం వస్తూ వస్తూ ఉన్నప్పుడు మధ్యలో బూడిద అనేది ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా బూడిద ఏదో ఒక చిన్న పొరపాటు, ఏదో ఒక చిన్న బలహీనత, ఏదో ఒక చిన్న శ్రమ, ఏదో ఒక చిన్న కష్టం, మనల్ని నిరాశకు గురి చేసేటటువంటి ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక శోధన మన జీవితంలోనికి వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనలో నిరాశను కలుగు చేసి ఆ ప్రార్థన అనేటువంటి ఆ అగ్ని మండకుండా దాన్ని ఆపివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే మరలా ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రభా ఆ బూడిదని బయటికి లాగేయ్యా, ఇది నాలో ఆటంకంగా ఉంది, నాలో ఈ ప్రార్థన అనేది కొనసాగకుండా నీ సన్నిధిలో నేను ఆనందించకుండా ఈ బూడిద అనేది, ఈ శ్రమ అనేది, ఈ కష్టం అనేది, ఈ నిరాశ అనేది నాకు అడ్డం పడతా ఉంది ప్రభా, దీని నుంచి నన్ను విడిపించు ప్రభా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ బూడిదనంతా తీసేసి మరలా అగ్ని రగులుకోవడానికి, మండుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేయకుండా మన హృదయంలో ఎటువంటి కార్యం జరగదు. మనం ప్రార్థన చెయ్యాలన్నా కూడా రోమపత్రికలో ఉంటుంది కదా, విస్తారమైన మూలుగులతో మనం ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ తానే నడిపిస్తాడంట. అంటే మనం ప్రార్థన చెయ్యాలి అంటే మన ఇంట్రెస్ట్ని బట్టో, మన యొక్క ఉత్సాహాన్ని బట్టో, మన యొక్క తొందరపాటు తనాన్ని బట్టో, లేదా మనలో ఉన్నటువంటి ఆ హుషారుని బట్టో మనం చేయలేం ప్రార్థన. ఆత్మ నడిపిస్తేనే మనం ప్రార్థన చేయగలుగుతాం. మనం ఎలా ప్రార్థన చేయాలి, దేని గురించి ప్రార్థన చేయాలి, ఏ అంశాల గురించి ఏ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి, అన్ని విషయాల్లో కూడా ఆత్మ మనకు బయలుపరుస్తాడు. ఆత్మ మనల్ని నడిపిస్తాడు. అలా ఆత్మ నడిపింపు కోసం మనం కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. ఆత్మ నడిపింపు కోసం ప్రభు యొక్క సహాయాన్ని మనము అడగాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఈ బత్షెబ ఏం చేస్తూ ఉంది అంటే జ్ఞానం లేనటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈమె యొక్క హృదయం జ్ఞానం లేనితనాన్ని బట్టి అంధకారం అయిపోయిందంట. ఒక మాట చూద్దామా? రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను.
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే అవివేక హృదయం ఏం చేస్తుందంట? అంధకారం అయిపోయిద్దంట. అంటే ఈమె యొక్క అవివేక హృదయం తన జీవితాన్ని అంధకారం చేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె యొక్క జీవితం అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ విషయం ఆమెకు తెలియటం లేదు. తరువాత ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఇంకో మాట, ఈ అవివేకం తిమోతి పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తాడండి, చూద్దాము. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మధ్యలో నుంచి నేను చదువుతాను చూడండి. 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి రాయబడి ఉంది. వాళ్ళు మనం చూస్తే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే దురాశల చేత నడిపించబడేవాళ్ళు, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అనుభవ జ్ఞానం పొందలేనటువంటి వాళ్ళు. నిజంగా ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, దేవుని మాటలు ఎప్పుడు వింటూ ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క మాటలు ఎప్పుడు వింటూ ఉన్నప్పటికీ కూడా అనుభవ జ్ఞానం లేని వాళ్ళంట. అంటే దేవుని మాటలుగా వినడమే కానీ దాన్ని అనుభవపూర్వకంగా తీసుకోలేకపోతా ఉన్నారంట ఈ స్త్రీలు. అంటే దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. మనం రుచి చూచి తెలుసుకోవాలి. దేవుడు ఉత్తముడని, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఎదుటి వాళ్ళు చెప్పటం కాదు, మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక స్త్రీలు కాబట్టి మన భాషలో మనం చెప్పుకుంటే, ఏదైనా ఒక కూర ఉంది, ఆ కూర భలే ఉంది టేస్ట్గా అంటే అదే భలే ఉందంట టేస్ట్గా అనుకుంటాం. అదే దాని రుచిని మనం కానీ చూసామనుకోండి, మనం అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం, చాలా బాగుంది అది. దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతాం. మనం ఇతరులకు దాని గురించి మనం చెప్పగలుగుతాం. ఒకవేళ మనం టేస్ట్ చూడకపోతే మన వరకు మనం అనుకుంటాం బాగుందంట అని, ఇతరులకు కూడా ఏమని చెప్తాం, బాగుందంట అని చెప్తాం. అదే మనం టేస్ట్ చూస్తే బాగుందంట అని చెప్పం, కానీ చాలా బాగుంది అని చెప్తాం. అలానే ప్రభువారి గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. అటువంటి అనుభవ జ్ఞానం మనకు లేకపోతే దేవుడు అటువంటి స్త్రీల గురించి ఏం చెప్తున్నాడంటే, అవివేకమైనటువంటి స్త్రీలు. దేవుణ్ణి వ్యక్తిగతంగా మనం ఎరిగి ఉండాలి. ఆయన మంచి దేవుడు అని వ్యక్తిగతంగా మనం ఎరిగి ఉండాలి. మన జీవితంలో ఆయన యొక్క మంచితనాన్ని మనం అనుభవించగలగాలి. ఆయన గొప్పతనాన్ని మనం అనుభవించగలగాలి. ఆయన యొక్క మహోన్నతత్వాన్ని మనం అనుభవించగలగాలి. బైబిల్లో ఆయన గురించి ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. మనం ప్రతి ఆదివారం ఆరాధన సమయంలో ప్రభు గురించి ఎన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో రీతిలుగా చెప్తా ఉంటారు దేవుని కార్యాల గురించి. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు కావచ్చు, మోషే గారు కావచ్చు, ఆ కీర్తనాకారులు రాసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభువు గురించి ఎంతో ఉన్నతమైనటువంటి మాటలతో వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన మాటలే. ఎవరో అనుభవం గురించి వచ్చిన మాటల గురించి మనం దేవుని కీర్తిస్తూ ఉంటాం, కానీ ఆ మాటలు మన అనుభవంలో ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవడం అనేది చాలా అవసరం మనకి. ఆ మాటలు మన అనుభవంలో ఉన్నాయా లేదా? ప్రభు మన జీవితంలో కార్యాలు రక్షించుకున్నాడు, ఆ నాశన కోపంలో నుంచి మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. అయితే
ప్రతి దినం ప్రభు తన కృప చేత మనల్ని నడిపించగలుగుతూ ఉన్నాడా లేదా? నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నడిపించబడడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా లేదా? ప్రభు చేత నడిపించబడడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే ప్రభు చేత మనం నడిపించబడుతూ ఉన్నామో అప్పుడు ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారుగా మనం ఉంటామన్నమాట. ప్రతి విషయంలో కూడా ప్రతి విషయం గురించి మనం ప్రార్థన చేస్తూ మన ప్రతి పరిస్థితిని దేవుని హస్తాలకు మనం అప్పజెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నిట్లో కూడా ప్రభు మన ముందు ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఈ బత్షెబ జ్ఞానం లేనటువంటి స్త్రీగా, అవివేకమైనటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత మనం గమనించినట్లయితే ఈ ఊరియా భార్యగా చెప్పబడినటువంటి ఈ బత్షెబ తర్వాత ఏం జరిగింది? 4వ వచనంలో దావీదు దూతల చేత ఆమెను తీసుకురమ్మని చెప్పాడు. ఆయన రాజు కాబట్టి, దావీదు మహారాజు చక్రవర్తి కాబట్టి, ఈ దావీదు మహారాజు ఏం చెప్తే అది ఆ రాజ్యంలో ఇంకంతే జరిగిపోతుంది. రాజుగారు తలుచుకుంటే ఆ రాజ్యంలో ఇది జరగదు అని అనడానికి వీల్లేదు. రాజుగారు చెప్పింది ఇంకా అక్కడ ఆ రాజ్యంలో జరిగిపోతుంది. ఇక్కడ 11వ అధ్యాయం 1వ వచనంలో కానీ మనం గమనిస్తే, ఇక్కడ 2వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు అనేది మనందరికీ తెలిసింది. ఒకవైపు బత్షెబ తను ఉండాల్సినటువంటి స్థితిలో, తను ఉండాల్సినటువంటి విధానంలో తను లేదు అని మనం చూస్తూ ఉన్నాము. అలానే దావీదు మహారాజు గురించి మనం చూసినట్లయితే దావీదు మహారాజు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అంట. దేవుని చిత్తాన్ని చక్కగా నెరవేరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి అంట. బాల్యం నుంచి ప్రభువుకు ఇష్టమైనటువంటి వ్యక్తి అంట. దావీదు యొక్క మాట నోట్లో నుంచి రాగానే దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. దావీదు యొక్క మాట నోట్లో నుంచి రాగానే దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. లేకపోతే గొల్యాతు అక్కడ ఎదురుగా నించొని ఉంటే దావీదు యెహోవా పేరట నేను నిన్ను కొడుతున్నాను అని చెప్పి ఆ వడిసెల దావీదు మీదకి వేసినప్పుడు ఒక చిన్న వడిసెల దెబ్బకి అంత పెద్ద గొల్యాతు పడిపోయాడు అంటే అది అసలు నమ్మదగని విషయం. అంత చిన్న వడిసెల రాయికి అంత పెద్ద గొల్యాతు పడిపోయాడు అంటే అది మానవ ఊహకు అందనటువంటి విషయం అని మనం గమనించాలి. కానీ దేవుడు దావీదు పక్షంగా నిలబడి ఆ కార్యం చేశాడు. దావీదు మాట అక్కడ నెగ్గేటట్లుగా దేవుడు చేశాడు. దావీదు విషయంలో దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు అని మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అంటే గొర్రెలను మేపుకునేటటువంటి దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం మీదకి ఎక్కించాడంట. సింహాసనం మీదకి ఎక్కే ముందు దావీదు విషయంలో చేసిన గొప్ప కార్యాలు అన్నీ ఇన్ని కావు. చిన్న బాలుడైనటువంటి దావీదును దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇంత ప్రేమించినటువంటి దేవుని విషయంలో దావీదు ఆ యుద్ధ సమయంలో యుద్ధంలో ఉండాల్సినటువంటి దావీదు నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం 6 గంటలప్పుడు అతను నిద్రపోతూ ఉన్నాడు అంటే అతని యొక్క బాధ్యత రాహిత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. సైన్యమంతా యుద్ధంలో ఉన్నారు, పరాక్రమవంతులంతా యుద్ధంలో ఉన్నారు. అందరూ యుద్ధంలో ఉన్నప్పుడు రాజుగారు మాత్రం యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో పడుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పని దేవుని సమయంలో చేయకుండా మౌనంగా ఉంటే అది మన జీవితానికి ఎంతో నష్టం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని పని దేవుని సమయంలో చేయకుండా మనం మౌనంగా ఉండడం ఎంతో నష్టాన్ని కొని తెస్తుంది. దావీదు చెయ్యాల్సిన సమయంలో చెయ్యకూడని పని చేస్తూ ఉన్నాడు. చెయ్యాల్సిన సమయంలో ఏ పని అయితే చెయ్యాలో ఆ చెయ్యాల్సిన పని చెయ్యట్లేదు. చెయ్యకూడని పని చేస్తూ ఉన్నాడు. చెయ్యాల్సిన పని మనం చెయ్యట్లేదు అంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా చేయకూడని పని వచ్చేస్తుంది.
జాగ్రత్తగా గమనించాలి ఆ విషయాన్ని మనం. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి. చెయ్యాల్సిన పని మనం చెయ్యట్లేదు అంటే, దాని ప్లేస్‌లో చెయ్యకూడని పని వచ్చి, ఆ ప్లేస్‌ని ఆక్రమించేస్తుంది. అది చాలా భయంకరమైనటువంటి విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఏ సమయంలో ఏది చెయ్యమంటే, ఆ నిర్ణయించిన పనిని మనం తప్పనిసరిగా చెయ్యాలి. అలా చెయ్యకుండా ఉన్నాము అంటే, ఆ ప్లేస్‌లో అపవాది ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఆ ప్లేస్ ఖాళీగా ఉండదు. దేవుని కొరకు ఆ ప్లేస్‌ని మనం వినియోగించకపోతే, ఆ సమయాన్ని మనం వినియోగించకపోతే, ఆ సామర్థ్యాన్ని మనం వినియోగించకపోతే, అపవాది ఆ సమయాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని వాడుకుంటాడు. మన సామర్థ్యం దేవుని కొరకు మనం వాడాలి. వాడకుండా అట్లాగే గాని పెట్టాము అంటే, అపవాది దాన్ని ఆక్రమించుకుంటాడు. అపవాది దాన్ని లాగేసుకుంటాడు. వాడి పని కోసం వాడు దాన్ని వినియోగించుకుంటాడు. ఇక్కడ జరిగింది అదే కదా దావీదు విషయంలో. దావీదు ఒకవేళ యుద్ధానికి గాని వెళ్ళుంటే అక్కడ జయం పొందుకునేవాడేమో. దావీదు యుద్ధానికి వెళ్ళుంటే అక్కడ తన సైన్యానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవాడేమో. దావీదు యుద్ధానికి వెళ్ళుంటే దావీదును చూసి సైన్యానికి ఇంకా బలం పెరుగుండేదేమో. వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళలేకపోవడం వల్ల చెయ్యకూడని పని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చేయాల్సిన పని మనం చేయగలుగుతూ ఉన్నామా? దేవుడు మన విషయంలో ఏం చెప్తూ ఉన్నాడు? ఏ పని చేయమంటూ ఉన్నాడు? మనం చేస్తూ ఉన్నామా? ఒకవేళ చేయాల్సిన సమయంలో మనం కానీ దేవుడు చెప్పిన పని చెయ్యకపోతే జాగ్రత్త. ఆ తరువాత మనం చెయ్యాలి అనుకున్నా కూడా మనకు సమయం వస్తుందో రాదో మనం చెప్పలేం. ఒక పాట ఉంది కదా, మనందరికీ తెలిసిందే పాత పాట. నాకు కనులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టి పోయిన తర్వాత చదవాలుంది నీ వాక్యము. అట్లా మన మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం గురించి ఆ భక్తుడు చక్కటి పాట రాస్తాడు. నాకు కాళ్ళు ఉన్నంత వరకు నీ మందిరానికి వెళ్ళలేదయ్యా, ఇప్పుడు కాళ్ళు పోయి నీ నడవలేని స్థితిలో ఉన్నాను, ఇప్పుడు వెళ్ళాలనుంది నీ మందిరానికి. ఒకవేళ మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఒకవేళ వస్తుందేమో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మనకి శక్తినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు, అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా ప్రభువు మనకి మంచి అవకాశాలు ఇచ్చాడు. ఈ అవకాశాలు ఇచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని ప్రభు కోసం మనం కానీ వాడలేకపోతే, ఒకవేళ మనం వాడబడాలి అనుకున్న సమయం వచ్చినప్పుడు వాడబడడానికి మనకు అవకాశం ఉండదేమో. ఒకవేళ అప్పటికి మనకు ఆరోగ్యం సహకరించదేమో, పరిస్థితులు సహకరించవేమో, అప్పుడు దుఃఖపడాల్సి వస్తుందేమో మనం. ఈ పాట అప్పుడు పాడుకోవాల్సి వస్తుందేమో మనం. నాకు నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నేను చేయలేకపోయాను ప్రభా నీ పని, ఇప్పుడు అవకాశం రావట్లేదు, హృదయంలో అయితే చేయాలనుందయ్యా. అప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడు. బిడ్డ, నేను నీకు అవకాశం ఇచ్చాను, ఎంతో ఇచ్చాను, నువ్వు దాన్ని వినియోగించుకోలేకపోయావు అంటాడేమో దేవుడు. అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ప్రతి విషయంలో దేవుని ఉద్దేశాన్ని మనం అడగడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవడం అనేది నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కొన్ని కష్టమైనా పర్లేదు, దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆ విధంగా నడవడం మనం నేర్చుకోవాలి. కొన్ని దేవుని ఉద్దేశాలు చాలా కష్టంగా ఉంటాయి. కొన్ని దేవుని ఉద్దేశాలు చాలా కష్టంగా ఉంటాయి. స్టెప్ వెయ్యడానికి అర్థం కాని పరిస్థితి, శూన్యమైనటువంటి పరిస్థితి, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ పరిస్థితిలో మనం కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ప్రభు ఒకవేళ అది మనకు శూన్యంగా కనిపించొచ్చేమో, కానీ మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు దాన్ని దేవుడు సరళం చేసే దేవుడుగా ఉంటాడు. ఎందుకంటే మనం అప్పుడు పరిస్థితినే మనం చూస్తాం. దేవుడు ఒక విషయం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు పరిస్థితినే మనం చూస్తాం. అయితే దేవుడు భవిష్యత్తును చూసే దేవుడు.
గిద్యోనుతో మాట్లాడేటప్పుడు గిద్యోను అంటున్నాడు, అమ్మో నేనా యుద్ధానికి వెళ్ళడమా, నాకు అసలు ఎంత భయం అసలా అని చెప్పి గానుగు చాటున దాక్కోనున్నాడంట. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయ్యా గిద్యోను అంటున్నాడు. ఇది ఎంత రివర్స్లో ఉంది కదా. అతనేమో భయపడుతూ దాక్కోనుంటే దేవుడేమో నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే గిద్యోను ఏం చేస్తున్నాడు, దేవుడు పిలిచినప్పుడు అప్పుడు పరిస్థితినే చూస్తూ ఉన్నాడు. దేవుడేమో భవిష్యత్తులో మిద్యానీయుల్ని చంపబోయేటటువంటి గిద్యోన్ని చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనం ఇప్పటి పరిస్థితినే చూస్తూ ఉంటాం, కానీ దేవుడు మన విషయంలో భవిష్యత్తుని చూస్తాడు. రాబో కాలంలో మన ద్వారా దేవుడు జరిగించబోయేటటువంటి గొప్ప కార్యాలు, తన పనిని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక స్టెప్ వేయడం అనేది ఎంతైనా అవసరం, ఎంతైనా మంచిది మన జీవితంలో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు లోబడడం అనేది మనకు ఎంతైనా మంచిది, ఎంతైనా అవసరం. మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టుకోవడం ఎంతైనా నేను నా సాక్ష్యంలో కూడా చెప్పున్నాను. ఒక దగ్గర ఒక 7 సంవత్సరాల క్రితం 17లో నాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి మాకు టీచర్స్కి. మేము అప్పుడు అనుకున్నాము, ఆల్రెడీ ఒక 2 నెలలకు ముందే ప్రభువు నాకు చూపించాడు ఒక కొత్త పరిచర్య ఇవ్వబోతూ ఉన్నాను అని. అప్పటికే మేము కందుకూరులో కొన్ని కుటుంబాల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాం. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేటటువంటి కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడం, మందిరానికి నడిపించడం అట్లా చేస్తూ ఉన్నాం. మా చుట్టుపక్కల కుటుంబాల మధ్య కూడా కొంత పరిచర్య చేయడం, వాళ్ళని మందిరానికి నడిపించడం అట్లా చేస్తూ ఉన్నాం కుటుంబాల మధ్య. నూతనమైన పరిచర్య ఇస్తాను అన్నాడు దేవుడు. ఏప్రిల్లో నాతో మాట్లాడాడు. నేను అనుకున్నాను ఒంగోలు తీసుకెళ్తాడేమో, అక్కడైతే చాలా పరిచర్య ఉంటుంది కదా, అట్లా దేవుడు నన్ను వాడుకుంటాడేమో అని చెప్పి నేను అనుకుని ప్రార్థన చేస్తాను. ప్రభువా ఒంగోలు తీసుకెళ్తావా, మమ్మల్ని అక్కడ ఎంత బాగా వాడుకుంటావో నువ్వు, అందుకోసం మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మేము. ఇక్కడ తెలిసిన వాళ్ళకు కూడా చెప్తే ఇల్లు కూడా చూస్తూ ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఒంగోలులో మేము వస్తామని. అయితే జూలై నెలలో ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఆ ట్రాన్స్ఫర్లో నా పేరు దగ్గరకు వచ్చేసరికి ఒక 4-5 ప్లేసులే ఉన్నాయన్నమాట. ఇంకా 4-5 మండలాలు ఉన్నాయన్నమాట. అవి పుల్లల చెరువు, అర్ధవీడు, ఎర్రగొండపాలెం అట్లా అటువైపు, ఆ తర్వాత సిఎస్పురం అంటే భైరవకోన దగ్గర. ఏం అర్థం కాలే, ఏంటి ప్రభువా ఒంగోలు తీసుకెళ్తా ఉంటే ఒంగోలు కాదు కదా, అసలు ఎక్కడ దగ్గర దాపులు ఎక్కడ లేవు, ఇంత దూరం ఉన్నాయి, అసలు ఏం చేయాలి ఏం అర్థం కాక సరే సిఎస్పురం దగ్గర ఆ భైరవకోన పక్కన ఉన్న ప్లేస్ని కోరుకున్నాం. బ్రదరే చెప్పేశారు, అయిపోయింది. నేనైతే ఏడుస్తున్నా, ఎందుకు ప్రభువా అంత దూరం తీసుకెళ్తున్నావు నన్ను, ఎందుకు నాకు పనిష్మెంట్ ఇస్తున్నావా, నువ్వేమన్నా నాకు ఇంత భయంకరమైన పనిష్మెంట్ ఇస్తావా, నాకు చెప్తే నేను సరి చేసుకుంటాను కదయ్యా, ఇంత భయంకరమైన పనిష్మెంటా నాకు అని చెప్పి ఏడ్చుకుంటా ఉన్నా. మా అమ్మకు చెప్తే ఏడుస్తూ ఉన్నాను, మా అమ్మ దగ్గర కూడా. మా అమ్మ మాత్రం ఒకటే అనింది, నేను మీ ట్రాన్స్ఫర్ అన్న దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కడ పని ఉంటే అక్కడికి తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నావంటే అక్కడ మీ ఇద్దరికి ఏదో పని ఉంది, ఆ పని చేసుకొని రండి అని చెప్పి అంటుంది. ఏం పని మా కొండల్లో ఉండే పని, ఆ కొండలు అడవులు తప్ప నల్లమల అడవులు అది స్టార్టింగ్ అనమాట. అది అక్కడి నుంచి నల్లమల అడవులు ప్రారంభం అవుతాయి అన్నమాట. ఆ అడవుల్లో ఏం పని ఉంటుంది, కొండల్లో ఏం పని ఉంటుంది, అంత భయంకరమైన ఏరియా. ఒకప్పుడు భయంకరమైన నక్సలైట్లు ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆ నక్సలైట్లని ఏరేశారు. కానీ భయంకరమైన ఏరియా. మా స్కూల్లో మా వంట వాళ్ళు కూడా భయపెడతా ఉన్నారు, అమ్మ ఇవారమ్మ ఎట్లా చేస్తావు, నువ్వు మెతకదానివి, అక్కడ చాలా కఠినంగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారమ్మా, నువ్వు ఎట్లా చేస్తాను వాళ్ళు భయపెడతా ఉన్నారు. ఇంకా ఒకటే ఆడవటం. మా అమ్మ మాత్రం ధైర్యం చెప్తా ఉంది, లేదు నువ్వు బాధపడదు, నీకు ఏదో ఉంది అక్కడ పని, ఆ పని పూర్తి చేసుకొని రండి. సరే వెళ్ళాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక 1 రోజులు బాగా ఇబ్బంది పడ్డాము. ఊరికి ఒక వారం చూద్దామని ఆ 1 రోజులు కందుకూరే వస్తా పోతా ఉన్నాం సండే వరకు. ఒకరోజు ఊరక ఎంతకాలం అని కందుకూరు తిరుగుతాము, ఇక్కడే చూద్దాం ఏదో ఒక మందిరం. అక్కడ మందిరాలు కూడా తెలియదు, ఏ మందిరానికి వెళ్ళాలో తెలియదు. సరే పామూరులో తెలిసిన అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ మందిరానికి వెళ్దాము, ఆ తర్వాత సిఎస్పురంలో మన మందిరాన్ని ఎత్తుక్కుందాము అని చెప్పి పామూరులో మందిరానికి ఊరికి ఒక వారం చూద్దామని వెళ్ళాం. ప్రార్థన చేసుకునే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక దేవుడు ఎందుకో నడిపించాడు, సమాధానం ఇచ్చాడు, బాగుంది.
అనుకున్నాము. అయితే ఆ మందిరం అయిపోయేటప్పటికి అక్కడ సేవకుడు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీలాగా టీచర్ అయ్యి వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్లారు. ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేయడానికి సేవకుడికి ఆల్రెడీ వేరే సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చే వారం నుంచి ఎవ్వరు లేరు. మీరు టీచర్స్ కదా! మీరొచ్చారు. మీకు అప్పగిస్తున్నాం మందిరం. వచ్చే వారం నుంచి ఈ పరిచర్య మీరు చూసుకోండి అని చెప్పన్నారు. బ్రదరేమో సరే అనేసారు. నాకర్థం కాలే. అసలు ఎట్లా అన్నారండి సరే అని? ఎంతమంది పెద్ద సంఘం అది. 150 మందున్న సంఘం. ఇంత పెద్ద సంఘాన్ని నడిపించాలంటే మనకేం తెలుసు? ఇంతవరకు ఎప్పుడు మనం సంఘంలో పరిచర్య చేయలేదు. ఎట్లా చేస్తామని నేనేమో ఒక పక్క ఉద్యోగం చేసుకునేదాన్ని. పిల్లలు చిన్న పిల్లలు. ఏరియా మనకు తెలీదసల. ఎట్లా చేద్దామని? అంటే ప్రభువే ఆ సేవకునికి నడిపింపిచ్చాడు కదా! ప్రభువే చూసుకుంటాడులే ఎందుకు మనం భయపడేది అన్నారు. అట్లా అక్కడి నుంచి ఇటు సిస్టర్స్ మధ్య కావచ్చు, అటు సంఘపరంగా కావచ్చు. మేముండేది 20 కిలోమీటర్లు ఉంటుంది పామూరుకి. అయినా కూడా ప్రతి మీటింగ్‌కి మేము నైట్ టైమ్ వచ్చేవాళ్ళం. మేమున్న సీఎస్‌పురం ఊర్లో వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఊర్లో వాళ్ళు. మీరలా నైట్ టైమ్ జర్నీ చేయడం మంచిది కాదని. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి రాత్రిపూట 9, 10 తర్వాత ఇంక వెళ్ళకూడదు అనమాట వెహికల్స్. ఒక్కోసారి జంతువులు బయటకొచ్చేస్తాయి. ఊర్లోకొచ్చేస్తాయి. రోడ్ల మీదకొచ్చేస్తాయి. ఇంక కూడా. చిరుత పులులు గూడా ఒక్కోసారి తిరుగుతా ఉంటాయి. ఎలుగుబంట్లయితే కామన్‌గా వచ్చేస్తా ఉంటాయి. ఇంకా పాములు ఇంకా అవన్నీ అంత కామన్‌గా ఉంటాయన్నమాట. కాబట్టి అంత సౌకర్యమైన ప్రాంతం, క్షేమకరమైనటువంటి ప్రాంతం అయితే కాదు ఆ ప్రాంతం. కొంతమంది దొంగలు కూడా పడతారు. దొంగలు కూడా అంటే అది కారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయిలే అని చెప్పి కార్లు కూడా ఆపేసేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు గాని ఏమి లేకపోతే ఆ కోపం మీద కొట్టేసేసి వెళ్ళిపోతారు. అందులో ఆడ మనిషి ఉంది, పసిపిల్లలున్నారు. మీరట్లా వెళ్ళడం మంచిది కాదండి అని చెప్పేవాళ్ళు. ప్రభు పని మీద ప్రభువు వాడుకున్నాడు. మాకర్థమైంది ఈ పని కోసమే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అని. మరి ఆయనకి తెలుసు కదా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఉంచాడో ఆయనకి తెలుసు కదా. ప్రభువు సహాయం చేస్తారులేండి. ఒక్కోసారి ఆ మీటింగ్ అయిపోయి అంటే పామూరే కాదు, పామూరుకు పక్కన ఒక 10, 15 కిలోమీటర్ల నుంచి అంటే అది నెల్లూరు జిల్లా కిందకెళ్తది. పామూరు ప్రకాశం జిల్లా. పామూరు పక్కనే ఆనుకొని నెల్లూరు జిల్లా ఉంటదనమాట. ఆ నెల్లూరు జిల్లా నుంచి కూడా కొన్ని ఫ్యామిలీస్ వస్తా ఉంటారు ఆ పల్లెటూళ్ళ నుంచి. అక్కడికి వెళ్ళి స్తుతి కూడికలు పెట్టాల్సొస్తది ఒక్కోసారి. అక్కడికి వెళ్ళి మళ్ళీ పామూరొచ్చి మళ్ళీ మేముండే సీఎస్‌పురం రావాలంటే ఒక్కోసారి 12 గూడా అయ్యేది నైటు. మళ్ళీ ఉదయాన్నే లేసి మళ్ళీ స్కూలుకి వెళ్ళాలి. అయితే అంత ప్రయాస కూడా అస్సలు ప్రయాస అనిపిచ్చేది కాదు. ఎంత ఆనందంగా అనిపిచ్చేదో. అబ్బా! ప్రభు పనిలో ఇంత ఆనందం ఉందా అని ఆ అనుభవం నేను అనుభవించగలిగా. అప్పటి వరకు అనుకునేదాన్ని సేవకులు ఎట్లా చేస్తారు అని అనుకునేదాన్ని. కానీ అప్పుడు నాకు అర్థమైంది సేవలో ఉన్నటువంటి ఆనందం, ప్రభు పనిలో ఉన్నటువంటి ఆనందం. ప్రభు కృపను బట్టి ఆ 3 సంవత్సరాలు అసలు మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం గాల. కందుకూరు సంఘం మొత్తం తిట్టేవాళ్ళు నన్ను. "ఎళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ ఎళ్ళావు, ప్రార్థన చేయమంటా ఎళ్ళావు, వెళ్ళావే గాని మళ్ళీ అక్కడ వాళ్ళేం చేశారో ఏమో మాకర్థం కావట్లేదు. మళ్ళీ కందుకూరు మొహమే చూపించట్లేదు నువ్వు. ఇట్లా మారిపోతావు అనుకోలేదు కాంతి నిన్ను" అని చెప్పి అనేవాళ్ళు. లేదక్క పరిచర్య దేవుడు అట్లా ఇచ్చాడక్కడ అని చెప్పి అట్లా చెప్తా ఉండేదాన్ని. అట్లా నిజంగా ప్రభు మాటకు ఒక్కోసారి మనకు చాలా కష్టంగా ఉంటది. ప్రభువు ఆలోచనలు మనకు తెలీవు. ఆయన ఉద్దేశాలు భవిష్యత్తును ఆధారం చేసుకొని ఉంటాయి. కానీ మన ఉద్దేశాలేమో అప్పటికప్పుడు చూసుకుంటాం మనం. అప్పటికప్పుడు మనకు క్షేమకరంగా ఉందా లేదా, సౌకర్యంగా ఉందా లేదా, బాగుందా లేదా అని చూసుకుంటాం. కానీ దేవుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని మన విషయంలో చూస్తాడనమాట. మనం గాని ఆయన పనికి సిద్ధంగా ఉంటే, ఆయన మన ద్వారా ఏం చేసుకోవాలని ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడడానికి మనం ఇష్టపడితే, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటాడు, అద్భుత కార్యాలు చేసుకుంటాడనమాట. కాబట్టి ప్రభు చేతిలో ఉండడానికి మనం సిద్ధపడాలి. దావీదు విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసుకున్నాడు. కానీ చెయ్యాల్సిన సమయంలో చేయాల్సిన పని చేయలేదు కాబట్టి అపవాది చేతిలో చిక్కబడ్డాడు. చెయ్యకూడని పనులు చేయడానికి అపవాది అతన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 4వ వచనం మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ బత్షెబాను తీసుకొని వచ్చారు. దావీదు యొక్క సర్వెంట్స్ వెళ్ళి, పనివాళ్ళు వెళ్ళి బత్షెబాను తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈమె ఎక్కడ ప్రతిఘటిస్తున్నట్లుగా ఈ 4వ వచనంలో మనకు కనిపించట్లేదు. 4వ వచనంలో మనం కానీ గమనిస్తే బత్షెబాను తీసుకురండి అని చెప్పి అన్నాడు.
దూతల చేత ఆమెను పిలువనంపించాడు. వెళ్ళింది. ఇక్కడ ఎక్కడా కూడా దావీదును ప్రతిఘటించినట్లుగా మనం చూడట్లేదు. ఒకవేళ రాజు కదా, ప్రతిఘటిస్తే ఒకవేళ మాకేమన్నా అపాయం తలపెడతాడా అనుకుందేమో. లేదంటే రాజు కదా, రాజుగారితో ఇటువంటి పని చేసే గొప్ప ఘనత నాకు వచ్చింది అనేమని అలా ఫీల్ అయిందో. ఇటు పాజిటివ్ ఇటు నెగటివ్ ఏది మనకైతే తెలియదు. కానీ బత్షెబ దావీదు పాపం చేయడానికి అర్ధాంగీకారం చూపింది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. ఆమె ఏ ఉద్దేశంతో మౌనం దాల్చిందో మనకైతే తెలియదు. కానీ ఆమె మౌనం దాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ మౌనం తన జీవితాన్ని ఎంత నష్టంలోనికి తీసుకువెళ్ళిందో భవిష్యత్తులో మనం చూస్తూ ఉన్నాము. అంటే మౌనం అనేది ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కుదరదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం మంచిది. కానీ ఇతరుల ముందు మనం అంటే మౌనంగా ఉండొద్దు అంటే తగాదా వేసుకోమనో లేకపోతే కేకలు వేసుకోమనో వాగ్వివాదం పెట్టుకోమనో నేను చెప్పట్లేదు. కానీ ఆత్మానుసారంగా మనం మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకరు ఒక పొరపాటు చెయ్యమని మనల్ని ప్రోత్సహించినప్పుడు, ఒకవేళ బత్షెబ చేసిన పొరపాటే అవ్వకపోవచ్చు, ఈ దినాలలో మనం ఉండేటటువంటి మన పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా లోకస్తుల చేత మనం ప్రేరేపించబడుతూ ఉంటాం. ఇలా చేయండి, ఏం కాదు, మేమందరం చేయట్లేదా, ఏం కాదు, లేదా అదిగో పలాని వాళ్ళు కూడా క్రిస్టియన్సే, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తే తప్పే ఉంది. ఇటువంటివన్నీ కూడా ఎన్నో రకాల ఒత్తిడులు ఈ లోకంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ ఒత్తిడుల మధ్యలో మనం ఎలా స్పందించగలుగుతూ ఉన్నాం? బత్షెబలాగా మౌనంగా ఉండి దానికి అంగీకరిస్తూ ఉన్నామా, లేదంటే ప్రభువు కొరకు నిలవబడుతూ ఉన్నామా? ఒకసారి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో అహష్వేరోషు రాజు తన మొదటి భార్య అయినటువంటి వష్టి విషయంలో ఒక పొరపాటు చేశాడు. వష్టిని వచ్చి తాను పార్టీ ఇస్తున్న రాజులందరి ముందు తన అందాన్ని కనపరచాలని ఆమెను ప్రోత్సహించాడు, ఆజ్ఞ ఇచ్చాడు ఆమెకి. అంటే ఇప్పుడు ఇతను పార్టీ ఇచ్చే ఈ రాజులందరి మధ్యలో వష్టి డ్యాన్స్ చేయాలి. రాజ్యానికి రాణిగా ఉన్నటువంటి ఒక స్త్రీ బయట రాజుల ముందు, బయట పురుషుల ముందు తన అందాన్ని కనపరచడం అనేది అది అవమానకరమైన విషయం. దానికి వష్టి, నువ్వు భర్తవైతే అయ్యావు, నేను ఇటువంటి అవమానకరమైన పని నేను చెయ్యను అని చెప్పి రాజుగారిని సైతం ఎదిరించింది. రాజుని ఎదిరిస్తే జరగబోయే పర్యవసానం ఏంటో వష్టికి ఖచ్చితంగా తెలుసు. రాణి అనే స్థానం కోల్పోవచ్చు, ప్రాణమే కోల్పోవచ్చు, చెప్పలేం. పొయ్యినా పర్లేదు, నేను మాత్రం ఇటువంటి పని చెయ్యను అని చెప్పి ఆ వష్టి తన అవమానపు స్థితిలోనికి వెళ్లకుండా తన గౌరవాన్ని ఆమె కాపాడుకోవడాన్ని బట్టి, ఒకవేళ రాణి అనే స్థానాన్ని తను కోల్పోయి ఉండొచ్చేమో, కానీ తన యొక్క మర్యాదను తను కాపాడుకోగలిగింది. ఒక స్త్రీగా తన వ్యక్తిత్వాన్ని, తన గౌరవాన్ని కాపాడుకోగలిగింది. మరి మన జీవితంలో విశ్వాసులైనటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఇటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా నిలబడగలుగుతూ ఉన్నాం? పరిస్థితులకు మనం తల ఉంచుతూ ఉన్నామా? చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న ఆర్థిక పరమైనటువంటి విషయాలకు కావచ్చు, వేటికైనా కావచ్చు, మనం తల వంచి ఆ పరిస్థితులకు రాజీ పడిపోతూ ఉన్నామా? ఆ పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు మౌనం వహిస్తూ ఉన్నామా? లేదంటే వాటిని ఎదిరించి ప్రభు కొరకు మనము నిలవబడగలుగుతూ ఉన్నామా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. ఒకవేళ బత్షెబ తన మౌనాన్ని బట్టి తన కుటుంబాన్ని నష్టపోయింది. మన మౌనాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపోతాము. చూడటానికి పైకి విశ్వాసలాగే ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు మన విశ్వాసం అనేది, ఆ పరిమాణం అనేది తగ్గిపోతుంది అని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. రాజీ పడేటటువంటి విశ్వాసం ఎన్నడూ మనలో ఉండకూడదు. ఏ విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. స్త్రీలుగా
రాజీ పడే విషయంలో స్త్రీలుగా మనం చాలాసార్లు బలహీనులంగా ఉంటాం. రాజీ పడే విషయంలో చాలాసార్లు బలహీనులుగా ఉంటాం. ఎందుకంటే స్త్రీలుగా మనం ఇంటి పట్టున ఉంటాం. బంధువులతో కూడా ఆహ్, జెంట్స్ కంటే కూడా మనమే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల దగ్గర లంచాలు తీసుకునే సందర్భంలో, ఆ ఎలక్షన్ అప్పుడు డబ్బులు తీసుకునే సందర్భంలో, అన్య ఆచారాలు పాటించే సందర్భంలో, కట్న కానుకల విషయంలో, బంధువుల ఇళ్లల్లో జరిగే కార్యాల విషయంలో, వీటన్నిటి విషయంలో ముందు మనల్ని పెడతారు. మనం ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా సందర్భాల్లో మనము మౌనం అయిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనము మౌనం అయిపోతూ ఉంటాం. అయితే ఆ మౌనం మన ఆత్మీయ జీవితాన్ని చాలా నష్టపరుస్తుంది. ప్రార్థన చేసుకుంటే ఆ పరిస్థితుల్లో మనం ఎలా ప్రభు కొరకు నిలవబడాలి, ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒకసారి నేను దాదాపు 2-3 ఏళ్ళు అవుతుందిలేండి, మా బంధువుల బ్రదర్ వాళ్ళ కజిన్ ఆయన చనిపోతే వెళ్ళామన్నమాట. చనిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట మేము. బాగా విలేసి నాకు ఆ పల్లెటూరులో జరిగే ఆచారాలు నాకు చాలా వరకు తెలీదు. మొదటి నుంచి నేను టౌన్‌లో పుట్టి పెరగటం వల్ల నాకు ఆ ఆచారాలు ప్లస్ నేను చిన్న వయసులోనే మా అమ్మ రక్షించబడటం వల్ల నాకింక అసలు ఆచారాల గురించి అందులో మేము రక్షించబడ్డం, నేను చిన్న వయసు దాదాపు నేను 7వ సంవత్సరం నుంచి మందిరానికి వస్తా ఉన్నాము. కాబట్టి ఇంక మాకు అసలు ఆచారాల గురించి మాకసలు తెలీదనమాట. అక్కడికి వెళ్ళాక ఆయన చనిపోయాడు, అయిపోయింది. అదేదో 11వ రోజు ఏదో ప్రేయర్ పెట్టించుకున్నారు. విచిత్రమైన ఆచారాలు. అంటే అది వేరే జిల్లా అవ్వడం వల్లో లేకపోతే ఏదో నాకైతే విషయం తెలీదు కానీ చాలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి అక్కడ ఆచారాలు. ఎప్పుడు చూడలే నేను. ఏంటి ఇంత అంటే వాటిలో ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు కానీ దూరంగా నించొని చూస్తూ ఉన్నాం. అదేదో వింతగా కనిపిస్తూ ఉంది నాకు. బ్రదరు, నేను, మా తోడుకోడలు, మా ఆడపడుచు మేమందరం దూరంగా నించొని చూస్తా ఉన్నాం. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. మేమిద్దరం మాత్రం బ్రదర్ నేను దూరంగా నించొని చూస్తూ ఉన్నాం. ఇదేంటండి ఇది ఎట్లా చేస్తుందంటే ఆ పల్లెటూళ్ళు అట్లాగే ఉంటాయిలే అని ఆయన ఏదో చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం. అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసాం. ఒంగోలు వచ్చేసాం. వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2-3 డేస్కి నా హెల్త్ అంతా చాలా దెబ్బతినేస్తూ ఉంది. ఉన్నట్టుండి నాకు షివరింగ్ రావడం, ఉన్నట్టుండి నాలో ఏదో మార్పు జరగడం, కళ్ళు తిరగడం, ఏదేదో నాలో మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. నాకు అర్థం కావట్లే ఏంటి ఇట్లా అవుతూ ఉంది అని చెప్పి మేము హోమియో డాక్టర్ గారికి ఫోన్ చేసా. ఏంటి సార్ ఇట్లా ఉంటా ఉంది అంటే మా వెంటనే ఒకసారి బీపీ చెక్ చేయించుకో అన్నారు. సరే బీపీ చెక్ చేయించుకుంటే అతను బీపీ చూసి అతను అన్నాడు, మేడం మీకు హై బీపీ ఉందా? నాకు అస్సలు లేదు సార్, బీపీ ఇంతవరకు ఎప్పుడు లేదు. లో బీపీ ఉంది 10 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ ఇప్పటి వరకు లేదు నాకు అన్న. బీపీ అప్ అండ్ డౌన్ వస్తూ ఉందండి. బీపీ లో అన్నా ఉండొచ్చు, అప్ అన్నా ఉండొచ్చు. అప్ అండ్ డౌన్ అనేది రాకూడదు. మీకు బీపీ అప్ అండ్ డౌన్ వస్తూ ఉందండి, ఎందుకు వస్తూ ఉంది అన్నాడు. ఇది బాగుంది, నాకేం తెలుసు అసలు, అది అసలు ఉంటుందని కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అది వచ్చి నాకు తగులుకుంది, మరి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్న. అనేసరికి దీనికి ట్రీట్మెంట్కి మేమేం చేయలేం మేడం, మందులైతే ఇస్తాను, ఇంకా అది మీరు అతను కూడా దానికి ట్రీట్మెంట్ ఏంటో చెప్పట్లే సరిగ్గా. పాపం అతనికి కూడా తెలియదట్టుంది. నాకు అర్థం కాలే. అప్ అండ్ డౌన్ ఏంటి ప్రవ్వా, లో ఉంది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అప్ అసలు మనకి ఎప్పుడూ లేదు. అప్ అండ్ డౌన్ ఎందుకు వచ్చింది నాలో, పెరగటం తగ్గటం ఎందుకు వచ్చింది అసలు, నేనేం ఆలోచించను కూడా ఆలోచించనే. ఎందుకు అని ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రవ్వా ఎందుకు వచ్చింది ఇట్లా ఇటువంటి అనారోగ్యం, నాకు చూపించవా, దీనికి కారణం ఏమైనా ఉందా, దుష్టుడు ఏమన్నా పెట్టాడా, లేకపోతే నా పొరపాటును బట్టి నువ్వేమన్నా అనుమతించావా, ఎందుకు వచ్చింది నాకు చూపించయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు అది చూపించాడు. అతను రక్షించబడనటువంటి వ్యక్తి, అసలు అతనికి రక్షణ లేదు. చర్చికి వెళ్ళేవాడే, మంచి ఆత్మీయత ఉన్నటువంటి మందిరానికి వెళ్ళేవాడే కానీ అంత రక్షణ లేనటువంటి ఫ్యామిలీ అది. అక్కడికి వెళ్ళి ఆ పనికిమాలిన ఆచారాల మధ్యలో నించొని నువ్వు చూడాల్సినంత అవసరం అది, అదేమన్నా పెద్ద ఇది ఇష్యూ లాగా చూస్తా నించొని ఉన్నారు మీరని చెప్పి ప్రభు పెట్టాల్సిన 4 పెట్టాడు. అప్పుడు ప్రభు సన్నిధిలో క్షమాపణ, ఇంకెప్పుడు అసలు అట్లాంటి కార్యాలు జరిగే స్థలాలకే మేము వెళ్ళాం ప్రభు, క్షమించు అని బ్రదర్కి కూడా చెప్తే అప్పుడు ఇద్దరం కూర్చొని క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాక ఆ తర్వాత నుంచి మరుసటి రోజు నా హెల్త్ సెట్ అయిపోయింది. అప్పుడు అనిపించింది వ్యర్థమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు,
దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత రక్షణ సంబంధమైన విషయాల్లోనే మనం ఉండాలి కానీ, అనవసరమైన విషయాల్లో మనము పాలు పొందకూడదు. రక్షణ లేని వాళ్ళ విషయంలో కూడా మనం ఎక్కువగా ఆలోచించకూడదంట. రక్షణ లేని వాళ్ళు చనిపోతారు. మన క్లోజ్ అయ్యి ఉండొచ్చు. మనకు బాగా దగ్గరోళ్ళు అయి ఉండొచ్చు. బాధ వస్తది. ఏడుస్తాం. మనుషులన్నాక ఆ మాత్రం ఏడవకుండా, బాధ లేకుండా ఎట్లా ఉంటది? మరీ దాని గురించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదంట. ఆత్మల రక్షణ కోసం ఏడవండి. అంతేగాని రక్షణ లేని వ్యక్తి చనిపోతే అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వొద్దు అని చెప్తాడు ప్రభు. కాబట్టి మనం వెళ్ళేటటువంటి ప్రతి స్థలం విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులన్నిటికీ మనం రాజీ పడ్డామంటే అది మనకు దెబ్బ, ఎక్కడో చోట అది మన కుటుంబానికి దెబ్బ తగులుతుంది. అది మనం ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబంలో పరిస్థితుల విషయం, అంటే మన అన్ని ఆరోగ్య విషయాలు అదే కారణమని నేను చెప్పనండి. మన అనారోగ్య విషయాలకు పలు రకాల కారణాలు ఉండుండొచ్చు, అది వేరే విషయం. అన్నిటికీ ఇదే కారణమని నేను చెప్పను. అది ప్రభు సన్నిధిలో మనం కనిపెడితే ప్రభు మనతో మాట్లాడతాడు. కాబట్టి బత్షెబలాగా మౌనం అనేది మన ఆత్మీయ జీవితానికి అంత క్షేమం కాదు. అన్ని పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండడం మంచిది కాదు. ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో తగిన జ్ఞానం మనకివ్వమని మనము ప్రభువుని అడగాల్సినటువంటి వారుగా ఉన్నాము. కాబట్టి బత్షెబ గురించి దేవుడు మనకు చూపించినటువంటి కొద్ది మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. బత్షెబ వలె మన జీవితం ఉండకుండా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా, వివేకం కలిగినటువంటి స్త్రీలుగా ప్రభు సన్నిధిలో ఉండడానికి, ప్రభువులో ఎదగడానికి, ప్రభువుకు సమీపంగా ఉండడానికి, మన అజ్ఞానాన్ని బట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కానీ, మన కుటుంబ జీవితానికి కానీ నష్టం కలగకుండానట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదామండి. ప్రార్థన చేసుకుందాము.